ఏపీలో సంక్షేమ పథకాలన్నింటినీ నీరుగారుస్తోంది చంద్రబాబు సర్కార్. పేదలను నిలువునా ముంచుతోంది. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కూడా నిరుపేదలకు దక్కకుండా కుట్రలు చేస్తోంది. లక్షల మంది జాబ్ కార్డులను తొలగిస్తూ వారి పొట్ట కొడుతోంది. ఉపాధి కల్పించకుండా నిరుపేదలను రోడ్డున పడేస్తోంది. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కూటమి సర్కార్. వారికి ఆర్థికంగా అండగా ఉండాల్సింది పోయి వారి పొట్ట కొడుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ఉపాధి హామీని నిరుపేదలకు దక్కకుండా చేస్తుంది. నిరుపేద కుటుంబాలకు కనీసం సమాచారం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులను తొలగిస్తుంది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ వెబ్ పోర్టల్ వివరాల ప్రకారమే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18.63 లక్షల మంది జాబ్ కార్డులను నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. ఒక్క అక్టోబర్ 8వ తేదీ నుంచే దాదాపు 16 లక్షల మంది పేదలు జాబ్ కార్డులు కోల్పోయినట్టు వివిధ స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ కేవైసీ నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ ముసుగులో చాలా గ్రామాల్లో అధికార టీడీపీ నేతలు తమకు గిట్టని వారితో పాటు ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరులు, మద్దతుదారుల జాబ్ కార్డులను ఇష్టానుసారంగా తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది జూన్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో అధికార పార్టీ నేతలు సూచించిన వారిని నియమించింది. వీరంతా జాబ్ కార్డుల తొలగింపులో చురుగ్గా వ్యవహరించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ జాబ్ కార్డులున్న దాదాపు 48 లక్షల కుటుంబాలకు చెందిన 75 లక్షల మంది నిరుపేదలు ఏటా ఉపాధి హామీ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. పథకం ద్వారా దాదాపు 7,000 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. పథకం ఖర్చులో 90% మేర కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఒకసారి జాబ్ కార్డు మంజూరు చేశాక తొలగించాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. అంతేగాని సాధారణ పద్ధతిలో జాబ్ కార్డులు తొలగించకూడదని మాస్టర్ సర్క్యులర్ 3.4లో పేర్కొంది. కొద్ది రోజుల పనులకు హాజరు కాకపోయినా జాబ్ కార్డులు తొలగించవద్దని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది. ఆధారు, బ్యాంకు ఖాతాలకు లింకు చేసుకోలేదనే కారణాలతో జాబ్ కార్డులు రద్దు చేసే నిబంధన ఏదీ లేదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభకు లిఖితపూర్వకంగా వెల్లడించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.